బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ స్కూల్ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసులో ఒక బిగ్ ట్విస్ట్ నెలకొంది. రూపారెడ్డికి సంబంధించిన చివరి సీసీటీవీ వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఈ వీడియోలో ఒంటరిగా ఇంట్లోకి వెళ్తోంది రూపారెడ్డి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. సీసీటీవీలో అటు ఎక్కడా కూడా కనిపించకుండా జాగ్రత్త పడ్డారు నిందితులు. కిచెన్ నుంచి ఇంట్లోకి వెళ్ళినట్టుగా అనుమానం వ్యక్తమవుతోంది. అయితే రూపారెడ్డి ఫోన్ కూడా మిస్ అయింది. హత్య తర్వాత మొబైల్ ఫోన్ కనిపించట్లేదని తెలుస్తోంది. మొబైల్ ఫోన్ ఎవరు తీసుకెళ్లారు? నిందితులే ఫోన్ తీసుకెళ్లారా? ఫోన్లో ఏదైనా కీలకమైన సమాచారం ఉందా? మొబైల్ ఫోన్ కోసమే రూపారెడ్డిని చంపారా? హత్యకు ముందు చివరిగా కాల్ ఎవరికి చేశారు? చివరి కాల్, చివరి లొకేషన్ పైన పోలీసులు ఫోకస్ పెట్టారు. మొబైల్ నెంబర్ ఆధారంగా కాల్ డేటా సేకరిస్తున్నారు పోలీసులు. ఇక ఫోన్ లొకేషన్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రూపారెడ్డి హత్య మిస్టరీలో కీలకంగా ఈ మొబైల్ మారిందని చెప్పాలి. సో మనం సీసీటీవీ ఫుటేజ్ చూస్తూ ఉన్నాం. ఎగ్జాక్ట్గా 9/8/2026 అంటే సుమారుగా 9వ తేదీన ఇక్కడ రైట్ సైడ్ చూస్తూ ఉంటే టైం ప్రకారంగా 2:11 అంటే ఆల్మోస్ట్ మధ్యాహ్నం సమయానికి రూపారెడ్డి చివరి వీడియో మీకు కనబడుతుంది చూడండి. సో రూపారెడ్డి అక్కడికి వచ్చారు. సో వచ్చి అక్కడ ఆ స్కూటీలో కనబడుతున్నటువంటి ఆవిడే రూపారెడ్డి. సో ఆ స్కూటీని అక్కడ పార్క్ చేసి అక్కడి నుంచి తన చేతిలో హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని లోపలికి ఎంట్రీ ఇస్తున్నారు మెయిన్ గేట్ ద్వారా. సో మెయిన్ గేట్ లోపలికి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఆ గార్డెన్లో నుంచి అలా లోపలికి వస్తూ తను లోపలికి వెళ్ళిపోయారు. ఇదే చివరి వీడియో. ఇక ఈ తర్వాత రూపారెడ్డి చనిపోయారు. రూపారెడ్డిని హతమార్చారు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో. సో ఎగ్జాక్ట్గా 2 గంటల సమయానికి ఎగ్జాక్ట్లీ 2 PM ఈ సంఘటన జరిగింది. 5 to ఈవినింగ్ 5 o'clock మేబీ. సో 5 to అని కనబడుతుంది చూడండి. 5 గంటల 2 నిమిషాల సమయానికి. సో 9వ తేదీ ఆగస్ట్ 2026 రోజున 5 గంటల సమయానికి తను ఇంటికి వచ్చింది. అక్కడ తన స్కూటీని పార్క్ చేస్తుంది. ఆ తర్వాత లోపలికి వెళ్ళి అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్ళిపోయింది. సో ఇక్కడే చివరికి కనిపించింది. ఆ తర్వాత రూపారెడ్డిని ఎవరు కిచెన్లో నుంచి అంటే సీసీటీవీ కెమెరాకి కనిపించకుండా బహుశా ఎక్కడెక్కడ కెమెరాలు ఉన్నాయని చెప్పి చూసుకున్న వాళ్ళు ఉన్నారంటే పర్ఫెక్ట్గా ఇంటి యొక్క కెమెరాలు తెలిసిన వాళ్ళు, వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు అయి ఉంటేనే ఇంత పక్కాగా రెక్కి నిర్వహించడాన్ని హతమార్చడానికి వీలవుతుంది. సీసీటీవీ కెమెరా కనిపించకుండా కిచెన్ ద్వారా ఎంట్రీ ఇచ్చారన్నప్పుడే ఎంత పకడ్బందీగా వాళ్ళు ప్లాన్ వేసో అర్థమవుతోంది. ఇంట్లోకి వచ్చారు, తనని హతమార్చారు. 21 కత్తిపోట్లు. ఆ తర్వాత అక్కడ నుంచి ఒక ఫోన్ పట్టుకొని పరారయ్యారు. మరి ఫోన్ తీసుకోవడానికి గల కారణం ఏంటి? ఫోన్లో ఏం సీక్రెట్స్ ఉన్నాయి? ఫోన్లో ఎటువంటి రహస్యమైనటువంటి సమాచారం ఉంది? ఫోన్ కోసమే రూపారెడ్డిని హతమార్చారనేటువంటి అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. మా ప్రతినిధి అచ్యుత్ సిద్ధంగా ఉన్నారు. అచ్యుత్, సో ఏం జరిగింది రూపారెడ్డి కేసులో? ఇటు సీసీటీవీ కెమెరాలో చివరి వీడియో, తన సీసీటీవీ కెమెరా ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఆర్టీవీ తను సీసీటీవీ కెమెరా ద్వారా చూస్తున్న దృశ్యాలు చూస్తుంటే 5 గంటల సమయానికి ఇంట్లోకి వస్తుంది. ఆ తర్వాత నుంచి కనిపించలేదు, ఇక చనిపోయింది. ఏం జరిగింది? తన మొబైల్ ఫోన్ మిస్ అవ్వడం ఏంటి? తను ఇంత పక్కాగా ఎగ్జిక్యూట్ చేశారు, కిచెన్లో నుంచి ఎంట్రీ ఇచ్చారంటే ఎవరైనా తెలిసిన వాళ్ళ పని అయ్యే ఉంటుందా? ఎస్ మనోజ్, ముఖ్యంగా కూడా ఏదైతే రూపారెడ్డి దారుణ హత్యకు గురై కూడా 48 గంటలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు చెప్తున్నారు. మొత్తం కూడా 3 బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నామని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మంగళవారం నాడు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో విధులు ముగించుకొని, స్కూల్ కు సంబంధించిన విధులు ముగించుకొని ఆమె రెగ్యులర్ గా ఇంటి పక్కన నుంచి కొంచెం 100 మీటర్ల దూరంలోనే ఈమెకు సంబంధించిన స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్కు స్కూటీ మీద కూడా వస్తున్న పరిస్థితి. ఒకసారిగా మనం సీసీ ఫుటేజ్ కూడా చూస్తున్నాం. ఈ ఇక్కడికి వచ్చిన తర్వాత గేట్ తీసిన తర్వాత లోపలికి స్కూటీపై లోపలికి వెళ్ళి పార్కు చేసిన తర్వాత కూడా ఆమె ఒక 3 రోజులు సెలవు దినాలు ఉండడం వల్ల వాళ్ళు కుటుంబం మొత్తం హైదరాబాద్ కు వెళ్లారు. వెళ్ళిన క్రమంలో మంగళవారం ఉదయం స్కూల్ కు వచ్చి స్కూల్ నుంచి చక్కగా ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ స్కూటీ పార్కు చేసిన తర్వాత ఆ గార్డెన్ నుంచి వస్తూ పక్కనే ఆమెకు ఇష్టంగా పెంచుకున్నటువంటి చెట్ల వైపు కూడా ఆమె చూసుకుంటూ లోపలి మెయిన్ గేట్ లోపలికి వెళ్ళిపోయి డోర్ వేసుకున్నది. వేసుకున్న కొద్దిసేపటికి అక్కడ దారుణ హత్యకు గురైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఎవరు ఈ హత్య చేశారనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ రూపారెడ్డి ఇప్పటికే నాగార్జున గ్రామ పబ్లిక్ స్కూల్ కు సంబంధించిన ప్రిన్సిపాల్ గా వ్యవహరిస్తున్నారు. 20 సంవత్సరాల నుంచి కూడా ఆమె విద్యారంగ సంస్థలు ఉన్నారు. ఆమె భర్త ఎవరైతే రాజేందర్ రెడ్డి ఉన్నారో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. వీరు ఒక 2-3 రోజులు పని నిమిత్తము
ఆ భర్త హైదరాబాద్ లో 2-3 రోజులు, ఇటు ఆ కొండమల్లెపల్లిలో 2-3 రోజులు ఉంటున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఆ వెనకకు సంబంధించి డోర్ పెట్టిన తర్వాత వెనక బ్యాక్ సైడ్ ప్రస్తుతం ఇంటికి బ్యాక్ సైడ్ కిచెన్ డోర్ ఉంటుంది. ఆ కిచెన్ డోర్ ఆమె తీస్తుంది, అంటే వెలుతురు రావడానికి గాలి రావడానికి తీసింది. ఆ కిచెన్ డోర్ కు ఆ పహారీ కూడా చాలా చిన్నగా ఉంటుంది. ఆ బ్యాక్ సైడ్ మొత్తం ఖాళీ ప్రదేశం ఉన్నట్టుంది మనకి. అక్కడ ఏమీ ఇండ్లు కూడా లేవు, వ్యవసాయ పొలాలు మొత్తం కూడా ఆ గుట్టలు ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ఈ జేబీ కాలనీ అనేది కొండమల్లెపల్లికి కొంచెం చివరిలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే అక్కడ సీసీ ఫుటేజ్, సీసీ కెమెరాలు కూడా ఎక్కడ లేవు. అయితే ఎవరైతే వీళ్ళు ఈ 3 రోజులు కూడా ఈమె అందుబాటులో లేకపోవడం ద్వారా మొత్తం రెక్కి నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, ఎక్కడ సీసీ కెమెరాలు లేవు, ఒకవేళ ఏడంగా వెళ్తే మనం సీసీ కెమెరాల్లో పడకుండా ఉంటామని కూడా వాళ్ళు రెక్కి నిర్వహించుకొని ఒక పక్కా ప్లాన్ తోటి బ్యాక్ సైడ్ వెనక బ్యాక్ సైడ్ తులికి ఎవరైతే ఇప్పుడు ఆ కిచెన్ డోర్ ఉందో డోర్ లోపలికి వెళ్ళిన తర్వాత ఒకవేళ 2 కోణాలు, ఇటు దొంగతనానికి వచ్చిన వాళ్ళైతేనేమో ఆ దొంగతనాల్లో ఉన్న బంగారము, అదే విధంగా ఆమె డబ్బులు దోచుకెళ్ళడానికి ఆ ప్రయత్నం చేసి అట్లనన్నా తోపులు అట్లనన్నా మర్డర్ చేశారా, లేకపోతే ఆర్థిక లావాదేవీల విషయంలో ఏమన్నా జరిగిందా అనేది మొత్తం పూర్తిగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా కూడా ఏదైతే ఈ గోడ ఉందో, ఈ గోడ ఉన్న క్రమంలో ఇక్కడ పరిసర ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం మనం ఇక్కడ విజిట్ చేసిన పరిస్థితి. ఇక్కడ మొత్తం నిర్మానుష్యంగా పరిస్థితి ఉంది. ఎవరు కూడా బయటికి జనసంచారము ఉన్న ప్లేస్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇది అఫీషియల్ కాలనీ కాబట్టి చాలా వరకు ఉదయమే అందరూ ఉద్యోగులకు వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఎవరు కూడా ఇట్లా బయటికి వచ్చిన కనపడని ఒక మనిషి కనపడే ప్రాంతం కూడా ఇక్కడ లేనటువంటి పరిస్థితి కనుక అప్పటికే ఎవరన్నా ఈ గోడ దునికి అక్కడ దాచుకొని ఏమైతే కిచెన్ డోర్ తీసిన తర్వాత లోపలికి వెళ్ళి ఇట్లాంటి అగాధ్యానికి పాల్పడ్డారా, ఎట్లా పాల్పడ్డారనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏదైతే రూపారెడ్డికి సంబంధించిన ఫోన్ ఒకటి మిస్ అయిందని చెప్తున్నారు. పోలీసులు మాత్రం అలాంటిది ఏం లేదు అనేది చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ఒకవేళ ఈ రూపారెడ్డికి తెలియక ఆ పోలీసుల దగ్గర ఏమన్నా ఈ ఫోన్ ఉన్నదా అనేది ముఖ్యంగా దర్యాప్తు పోలీసులు మాత్రం పక్కా సీసీ ఫుటేజ్, ఎప్పటికే సీసీ ఫుటేజ్ చూస్తున్నాము. అంటే ఇక్కడ సీసీ ఫుటేజ్ లేదు, కానీ అచ్యుత్ ఇంత పక్కాగా ఎక్కడ సీసీటీవీ కెమెరా కన్నుకి చిక్కకుండా రెక్కి నిర్వహించి తనను హతమార్చారు అని అంటే సో ఎవరైనా తెలిసిన వాళ్ళ పని అయి ఉంటుంది అన్నట్టుగా తెలుస్తోంది. సో ప్రజెంట్ ఆ కుటుంబం, ఆ పిల్లలు కానీ, భర్త కానీ, బంధువులు కానీ ఇంకెవరైనా ఎవరిపై అనుమానం వ్యక్తమవుతోందా? లేదు మనకి వాళ్ళు ఒకటే చెప్తున్నారు, కుటుంబ సభ్యులు కానీ ఎవరి బంధువులు కానీ 20 సంవత్సరాల నుంచి మేము ఆల్రెడీ వెల్ సెటిల్ ఉన్నారు కాబట్టి మాకు పాత కక్షలు కూడా ఏం లేవు, వేరే ఆర్థిక లావాదేవీలు కూడా ఏం లేవు, మాకు ఇది ఎలా జరిగిందో మాకే అర్థం కావట్లేదని కూడా ఇటు కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే మాత్రం చాలా దారుణంగా, అంటే అంత విచక్షణ రహితంగా 21 చోట్ల కత్తిపోట్లు వస్తాయంటే చాలా